సైకిల్ దొరికి పిల్లలు ఉమామహేశ్వరి హైదరాబాద్. ఉమామహేశ్వరి హైదరాబాద్. ఉమామహేశ్వరి గారు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను తల్లి. ఈరోజు విశ్లేషణ టాస్కులు మీకు గుర్తు రావడం జరిగింది. ఇలాగే అందరి పేర్లు ఈ ఉమామహేశ్వరి గారు ఈ సీటు పట్టుకోండి సార్. చూడండి అన్ని మన గ్రూపులో ఎంతమంది విశ్లేషణ చెప్పినారు. వై విజయ అంకంపాలెం, అలాగే ప్రతి ఒక్క పేరు విశ్లేషణ చెప్పిన సునీత కబులూరి, ఇలాగా అన్ని పేర్లు కూడా రాసి ఈ బౌల్లో వేసి తీసాము. ఇప్పుడు ఈరోజు తీసిన ఈ ఒక్క పేరు రేపు టాస్క్లో రాదు. మళ్ళీ అలాగా ప్రతిరోజు విశ్లేషణ ఎంతమంది చెప్తారు, ఇదివరకు గుర్తు వచ్చింది రాలేదు అనేది ఏముండదు. అందరి పేర్లు కలిపి రోజు కూడా ప్రతిరోజు తీసేస్తాము. ఈరోజు వచ్చిన ఈ ఒక్క పేరు రేపు ఈసారి టాస్క్లో పక్కన పెట్టడం జరుగుతుంది. అలాగా మన కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాము. ప్రతి ఒక్కరూ విశ్లేషణ చెప్పి మన గ్రూపుని ప్రగతి పదం నడిపిస్తారని నేను అందరూ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. విశ్లేషణ కార్యక్రమం అంటే ఒక దేవత ఆశీర్వాదం లాంటిది. పాట పాడిన వాళ్ళు మీరు బాగా పాడారమ్మా, చక్కగా ఉంది, మీ వాయిస్ బాగుంది అని వారు పాడిన పాటను ఒక లైన్ పాడి వినిపిస్తే ఎంతో ఆనందపడతారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ మన గ్రూపును ప్రగతి పదంలో నడిపిద్దామని అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రూపు అడ్మిన్ గారు సత్యనారాయణ గారు, గీత గారు, శోభా గారు, విజయలక్ష్మి గారు, ఇలాగే అందరూ కూడా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు వచ్చినారు. ఒకసారి పరిచయం చేసుకుంటారు. చిన్న సత్యనారాయణ గారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాస్క్లో గిఫ్ట్ గెలుచుకున్న వారు ఉమామహేశ్వరి గారు, ఉమామహేశ్వరి గారు హైదరాబాద్. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ, జంగారెడ్డి, గ్రూప్ ఏజెంట్. అయితే ఈరోజు టాస్క్ ప్రతి వారం అండి, ఇది కంటిన్యూ చేయాలని మన అధ్యక్షుల వారు మరి ఆదేశించారు. అలాగే విశ్లేషణ చెప్పడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమంగా మనం భావించాలి. ఎందుకంటే ఆ తల్లి దీవెనలు ఇచ్చినట్లే. ఎవరన్నా ఒకరికి విశ్లేషణ చెప్పారు అంటే ఆ తల్లి దీవెనలు మరొకరికి ఇచ్చినట్లుగా భావించాలి. ఆశీర్వాదం అంటే మామూలు విషయం కాదు. ఊరికే ఎవరు ఆశీర్వాదం చేయరు. మనం గుడికొచ్చి ఆశీర్వదించండి పంతులు గారు అంటే మామూలుగా ఎంతో కొంత దక్షిణ ఇచ్చుకుంటూ సహజం మామూలుగా. కానీ మనం ఏదో ఎదుట వారు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఎదుట వారిని ఆశీర్వదించడం అనే సాంప్రదాయం చాలా విలువైంది. ఆ విలువను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ విశ్లేషణ చెప్తే గ్రూపు మరింత విరాజిల్లుతుందని చెప్పి అధ్యక్షులు వారు పదే పదే చెబుతూ ఉన్నారు. మరి అందరూ దాన్ని అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా విశ్లేషణ చెప్పి గిఫ్ట్ గెలుచుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. జై శ్రీకృష్ణ. స్వరమాతని సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇవాళ ఉమామహేశ్వరి గారిని గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. చెప్పండి. నా పేరు శోభా అండి, మాది జంగారెడ్డి అండి. స్వరమాధురి గ్రూప్, మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం అండి. ఇవాళ టాస్క్లో భాగంగా ఉమామహేశ్వరి గారు హైదరాబాద్ నుంచి గిఫ్ట్ గెలుచుకున్నారండి. ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ పేరు చెప్పండి. మీరు ఎవరి పేరు చెప్పండి. నా పేరు బాల విజయలక్ష్మి, జంగారెడ్డిగూడు. ఈరోజు గిఫ్ట్ గెలుచుకున్న మన ఉమామహేశ్వరి గారికి నా ధన్యవాదాలు. బాల విజయలక్ష్మి. పేరు చెప్పండి. సరే సరే.